హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ కొలతలతో సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే గోధుమ నూకతో ఉప్మా ప్రిపరేషన్ చూస్తున్నాము. ఎప్పుడు రొటీన్గా ఉప్మానా అనే వాళ్ళు కూడా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. అండ్ ఈ రెసిపీ అయితే మీరు డిన్నర్కి కానీ లేదా బ్రేక్ఫాస్ట్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా గ్రీన్ పీస్, అలానే 2 క్యారెట్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ కొద్దిగా స్వీట్ కార్న్స్. ఈ స్వీట్ కార్న్ ప్లేస్లో మీరు పొటాటోని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ బఠానీ కానీ లేనట్టయితే డ్రై బఠానీ కూడా తీసుకొని అవి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కుక్కర్లో పెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్రష్ చేసుకున్న 1 స్పూన్ గార్లిక్, ఎండుమిర్చి, కరివేపాకు. ఫస్ట్ గోధుమ నూకని 1 పావు కేజీ తీసుకొని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చిన్న గోధుమ నూకని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకున్నట్టయితే ఈ నూక మాడిపోతుందని గుర్తుపెట్టుకోండి. నూక ఈ విధంగా గోల్డెన్ రెడ్ కి టర్న్ అవ్వడానికి దగ్గర మనకి 5 మినిట్స్ పట్టింది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నూక చల్లారిన తర్వాత సెపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తాలింపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేసుకోండి. తాలింపు ఫ్రై అవుతున్నప్పుడే ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉంటే కొద్దిగా క్యాష్యూ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. క్యాష్యూ కొద్దిగా కలర్ మారిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే ఉప్మాకి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవుతున్నప్పుడు క్రష్ చేసుకున్న జింజర్ని యాడ్ చేసుకోండి. అల్లంలో పచ్చిదనం పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదే స్టేజ్లో మనం రెడీ చేసుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే నూకని తీసుకున్నామో అదే బౌల్తో 4 బౌల్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైకి టర్న్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు ఉంచుకోవాలి. ప్యారలల్గా మనకి వెజిటబుల్స్ కూడా ఉడికిపోతాయి. పచ్చి బఠానీ లేదంటే కార్న్స్ ఇవన్నీ ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి. ఇదే స్టేజ్లో టేస్ట్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని నూకని స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు కొంచెం డిలే చేసినట్టయినా కూడా ఉండలు కట్టేస్తుందని గుర్తుపెట్టుకోండి. నూక యాడ్ చేసిన తర్వాత ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా కొంచెం సాలిడిఫై అయిపోయిన తర్వాత ఇంకా ఈ కలపడం ఆపేయచ్చు. ఈ ఉప్మా క్వాంటిటీ 6 to 7 పీపుల్కి బ్రేక్ఫాస్ట్ సర్వింగ్స్కి సరిపోతుందండి. మీకు తక్కువ చేసుకోవాలి అనుకున్నట్టయితే కాస్త క్వాంటిటీస్ని తగ్గించుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఈ నూకకి 1:3 రేషియోలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వాటర్. బట్ చాలా సాఫ్ట్గా రావాలి అనుకుంటే మాత్రం 1:4 యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ స్టేజ్లో మూత పెట్టుకుంటే బెటర్. ఇంకా లాస్ట్ స్టేజ్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఉప్మాకి ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యిని ఈ విధంగా ఉప్మా పైన యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసేసేయండి. నెయ్యి యాడ్ చేసుకోవడం అనేది ప్యూర్లీ ఆప్షనల్. ఫ్లేవర్ నచ్చకపోతే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి ఉప్మా ప్రిపరేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.